రజత్ పాటీదార్కు విచిత్రమైన సమస్య ఎదురైంది. అతను వాడని ఫోన్ నంబర్ను ఛత్తీస్గఢ్కు చెందిన మనీష్ అనే కుర్రాడికి కేటాయించింది టెలికాం కంపెనీ. మనీష్ సిమ్ యాక్టివేట్ చేసుకోగానే వాట్సాప్ డీపీపై రజత్ పాటీదార్ ఫోటో వచ్చింది. ఆ వెంటనే టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, సౌత్ ఆఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్, మరికొంతమంది ఆర్సీబీ ఆటగాళ్ల నుంచి ఫోన్లు వచ్చాయి. ఇది ప్రాంక్ అనుకున్న మనీష్ వారికి అదే రీతిలో సమాధానం చెప్పాడంట. సెలబ్రిటీ క్రికెటర్ల నుంచి ఫోన్లు వచ్చిన ప్రతిసారి మనీష్ వెటకారంగా సమాధానం చెప్పాడు. మ్యాటర్ పాటీదార్కు తెలియడంతో పోలీసులను ఆశ్రయించాడు. దీంతో మనీష్ సిమ్ను పాటీదార్కు తిరిగి ఇచ్చేశాడు. చివరికి తనకు వచ్చిన ఫోన్లు క్రికెటర్లవే అని తెలుసుకున్న యువకుడు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు. టెలికాం కంపెనీ మనీష్ సిమ్ యాక్టివేట్ చేసుకోగానే వాట్సాప్ డీపీపై రజత్ పాటీదార్ ఫోటో వచ్చింది. ఆ వెంటనే టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, సౌత్ ఆఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్, మరికొంతమంది ఆర్సీబీ ఆటగాళ్ల నుంచి ఫోన్లు వచ్చాయి. ఇది ప్రాంక్ అనుకున్న మనీష్ వారికి అదే రీతిలో సమాధానం చెప్పాడంట. సెలబ్రిటీ క్రికెటర్ల నుంచి ఫోన్లు వచ్చిన ప్రతిసారి మనీష్ వెటకారంగా సమాధానం చెప్పాడు. మ్యాటర్ పాటీదార్కు తెలియడంతో పోలీసులను ఆశ్రయించాడు. దీంతో మనీష్ సిమ్ను పాటీదార్కు తిరిగి ఇచ్చేశాడు. చివరికి తనకు వచ్చిన ఫోన్లు క్రికెటర్లవే అని తెలుసుకున్న యువకుడు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు.